నెల్లూరు జిల్లాలో తమల జాలర్ల బోట్ల అపహరణ వెనుక మంత్రి నారా లోకేష్, ఎంపీ బీదా మస్తాన్ రావు తో పాటు టీడీపీ నాయకుల ప్రమేయం ఉందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. జువ్వల దిన్నే ఫిషింగ్ హార్బర్ ను ప్రైవేటీకరిస్తూ మత్స్యకారుల కడుపు కొడుతున్నారని ఆయన మండిపడ్డారు. బోట్ల అపహరణకు నెల్లూరు జిల్లా కలెక్టరేట్ వేదికగా మంత్రి కొల్లు రవీంద్ర ప్రణాళిక రూపొందించారని అన్నారు. దీనికి ముఖ్యమంత్రి సహా మంత్రులు లోకేష్, కొల్లు రవీంద్ర, జిల్లా ఎస్పీ, కావలి డీఎస్పీ, సీఐ అందరూ సమాధానం చెప్పారన్నారు. మత్స్యకారులు ప్రాణాలకు తెగించి పట్టుకున్న బోట్లను వారికి తెలియకుండా రహస్యంగా విడిపించడం అన్యాయమన్నారు. ఈ కుట్రపై ముఖ్యమంత్రి, మంత్రులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బాధితులకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని, త్వరలోనే భారీ ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని కాకాని హెచ్చరించారు. పర్యటనకు వచ్చినప్పుడు సిఐ ఫోన్ చేసి బోట్లు తరలిస్తామని చెప్పాడు, పక్కకి తీసుకొస్తున్నామని చెప్పాడు. కావలి సిఐ అని చెప్పి స్పష్టంగా చెప్పాడు. బిఎంఆర్ 2 నెలలుగా నాతో మాట్లాడుతున్నాడు. 2 నెలలుగా మాట్లాడుతూ 10 లక్షల లెక్కన నలుగురికి ఏర్పాటు చేయమన్నాం, కుటుంబాన్ని పోషిస్తామని అన్నాడు అంటే దాన్ని నాకు కుటుంబాన్ని పోషిస్తానని చెప్పలేదని అతను చెప్పాడు. నేరుగా నాతో ఫోన్ లో మాట్లాడాడు బిఎంఆర్. ఆయన చెప్పినటువంటి దాన్ని స్థూలంగా. లోకేష్ వచ్చినప్పుడు సిఐ ఫోన్ చేసి ఆ బోట్లను పక్కకు తీసుకెళ్తున్నామని చెప్పాడు. పక్కకి నువ్వు ఆ బోట్లు పంపిస్తే నీకు 10 లక్షల లెక్కన నలుగురికి మేము డబ్బులు ఇస్తామని చెప్పినని అన్నాడు అని చెప్పి స్పష్టతనిచ్చాడు పాపం. అయితే మేము అడిగేది ప్రభుత్వాన్ని, మీకు కుట్ర కోణము దుర్బుద్ధి లేకపోతే మత్స్యకారులు ఏం చేస్తారులే 2 రోజులు అరిచి కమ్ముకుంటారనేటువంటి ఒక ఏమి మీరు లెక్క లేకపోతే, మత్స్యకారులు మీరు లెక్కలో వేసుకోకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి బోట్లు మీరే ఒక ఉద్దేశపూర్వకంగా తరలించారు. దాని వెనక అనేక రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. స్పష్టంగా చెప్తున్నాడు బిఎంఆర్, కావలి సిఐ వీళ్ళిద్దరు కలిసి తరలించారని. నిన్న బిఎంఆర్ ఒక వీడియో రిలీజ్ చేశాడు. దాంట్లో ఏం చెప్పాడు ఆయన, ముఖ్యమంత్రిని, ప్రధానమంత్రిని, ఇక్కడ ఉన్నటువంటి బోట్లు అపహరించుకున్నటువంటి దాని మీద ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మత్స్యశాఖ మంత్రి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, అసలు దొంగలే మీరైతే ఆ దొంగల చేతనే నేను విచారణ చేస్తానని ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి వాళ్ళు బళ్ళే అందరం బళ్ళే. ముఖ్యమంత్రి దొంగ, లోకేష్ దొంగ, నువ్వు దొంగ, నీకు సంబంధించినటువంటి వాళ్ళందరూ దొంగలు. మీరందరూ దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా మత్స్యకారుల ప్రాణాలకు తెగించి తీసుకొచ్చినటువంటి బోట్లను దొంగతనంగా పంపించి ఎవరు బళ్ళే ఒక ఎస్ఐ గారు నీ కాల్ డేటా పాప ఆ తోటయ్య కాల్ డేటా తీసి ఎన్నిసార్లు ఈ బిఎంఆర్ ఫోన్ చేశాడో చూస్తే ఆ కాల్ డేటా అర్థమైపోతుంది మీ బండారం మొత్తం.